17వ వార్డులో కార్పొరేటర్ పద్మలత రెడ్డి మట్టి వినాయకుల పంపిణీ. కార్పొరేటర్ పద్మలత రెడ్డి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అని గత 6 సంవత్సరాల నుండి మట్టి వినాయకులను 17వ వార్డు ప్రజలకు పంపిణీ చేస్తున్నామని, ఇకపై కూడా ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తామని తెలియజేశారు. మట్టి విగ్రహాలు వాడడం వల్ల మంచిది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వి వాడడం వల్ల కెమికల్స్ ఉంటాయి, దాంట్లో హానికరంగా ఉంటుంది. అందుకే మేడం గారు మంచిగా మట్టి విగ్రహాలు అందించారు. థ్యాంక్ యూ. పద్మలత గారు మాకు మట్టి విగ్రహాలు ఇవ్వడం చాలా మంచి పరిణామం అండి. మేడం గారు ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఒక మెసేజ్ పెట్టారు. దాన్ని చూసి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. ఈ మట్టి విగ్రహాలు అనేటివి పర్యావరణానికి చాలా మంచివి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అయితే కెమికల్స్తో తయారు చేస్తారు. అవి మట్టిలో కరగవు. కాబట్టి మనకి ఈ చెరువులలో కెనాల్స్లో పూడిక పేరుకుపోయి దాంట్లో పెరిగే జీవులకు కూడా హానికరంగా తయారవుతున్నాయి. వాటిలో పెరిగే చేపలు వీటిలో మనం తింటే దాని ద్వారా కూడా మన కెమికల్స్ వచ్చి మన ఆరోగ్యానికి హానికరంగా తయారవుతుంది. కాబట్టి మేడం గారు ఈ మట్టి విగ్రహాలు అందజేసి పర్యావరణానికి అలాగే మాకు కూడా చాలా మేలు చేస్తున్నారని ప్రతి సంవత్సరం ఇలాగే మేడం గారు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 17వ వార్డులో మట్టి గణపతులను గత కొన్ని సంవత్సరాలుగా మేము ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మా వార్డులో చాలామంది ప్రజలకు మేము వినాయకుడిని ఇస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని వాడడం ఎంత ముఖ్యమంటే, అది మట్టి వినాయకుడి వల్ల మన ఎకాలజీ దెబ్బతినకుండా ప్రతి ప్రాణి కూడా మంచిగా జీవించేలాగా అన్నిటికీ కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. ఎందుకంటే కెమికల్స్తో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో, రకరకాల రంగులతో తయారు చేసే వినాయకుల్ని నీటితో నిమజ్జనం చేయనప్పుడు ఆ టైంలో ఉన్న ఆ లోపల ఉన్న అనేక జీవులు చనిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ మట్టి వినాయకుడి వెనుక ఒక కారణం కూడా ఉంది. చెరువులన్నింటినీ వర్షాకాలంలో పూడిక తీయడం వల్ల చెరువులు నిండి మనకు నీటి సౌకర్యం అనేది ఎండాకాలం వరకు ఉంటుంది. అందువల్ల తీసిన మట్టిని నిరుపయోగం చేయకుండా వినాయకుడిని తయారు చేయడం అనేది ఒక సంస్కృతిగా వస్తుంది. కానీ నేటి తరంలో అనేక మంది రకరకాల మోడల్స్లో కలర్స్తో తయారు చేయడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుంది. కాబట్టి అది మానుకొని ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించాల్సిందని కోరుకుంటూ జై గణేష్.